ఎలా ఉంది డాక్టర్? లక్ష్మికి నొప్పులు ఆరంభమయ్యాయి. కానుపు తేలిగ్గానే కావచ్చు, కానీ లలిత విషయమే. ఏమైంది డాక్టర్? చాలా బలహీనంగా ఉంది. ప్రసవానికి తట్టుకోగలదా అని అనుమానం కలుగుతోంది. హార్ట్ బీట్ చాలా వీక్ గా ఉంది. గుండె జబ్బుకు నేను రాసిచ్చిన మందులు ఆమె వాడినట్లేదు. డాక్టర్ బట్ నో ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు ఆపరేషన్ చేసి ఆమెను కాపాడాలో బిడ్డను కాపాడాలో నాకు అర్థం కావడం లేదు. అలా అనకండి డాక్టర్. తల్లిని బిడ్డని కూడా మీరు కాపాడాలి. నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. ఆ పైన భగవంతుడిదే భారం. వెంటనే మందులు తీసుకురండి. అన్నయ్య ఏం పర్వాలేదు, అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు వెళ్ళి త్వరగా రా. సార్, లక్ష్మి గారికి ఆడపిల్ల పుట్టింది. లక్ష్మికా? లక్ష్మి ఏమండి, చూసారా మన పాపం చూసారా? నాకు గొడ్రాలనే పేరు తుడిచేయడానికి సాక్షాత్తు మహాలక్ష్మి నా కడుపున పుట్టినట్టుందండి. ఇక నన్నెవరూ గొడ్రాలనలేరు. చూడండి, పాపం చూడండి, సంతోషంగా లేదు? చాలా సంతోషంగా ఉంది. కానీ లలితకి ఏమైందండి? సార్, డాక్టర్ గారు మిమ్మల్ని అర్జెంటుగా పిలుస్తున్నారు. చెప్పండి, లలితకి ఏమైంది? ఏం కాలేదు. నా దగ్గర మీరేదో దాస్తున్నారు. లలితకి ఏమైందో చెప్పండి. పురుడు రావటం కష్టం ఉంది డాక్టర్. సార్, వస్తున్నా. లలితకి ఎలా ఉంది డాక్టర్? ఆమె స్పృహలో లేదు. ఆపరేషన్ జరిగిందా? తల్లి ప్రాణం మాత్రం కాపాడగలిగాను. సారీ, బిడ్డ పోయాడు. డాక్టర్, ఇప్పుడు తల్లి ప్రాణానికి కూడా గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఏమి డాక్టర్ మీరనేది? అవును, స్పృహలోకి వచ్చాక బిడ్డ పోయిందని తెలిస్తే లలిత తట్టుకోగలదా అని అనుమానం కలుగుతుంది. డాక్టర్, అసలే గుండె బలహీనంగా ఉంది, ఆ పైన ఆపరేషన్. ఈ స్థితిలో బిడ్డ పోయిందని తెలిస్తే ఆమెకు ప్రాణాపాయం కూడా ఏర్పడొచ్చు. ఆమెకు తెలివొచ్చే లోపల ఆమె పక్కనో పసిబిడ్డను ఉంచగలిగితే కోలుకోటానికి వీలుంటుంది. ఈ స్థితిలో బిడ్డ పోయిందని తెలిస్తే ఆమెకు ప్రాణాపాయం కూడా ఏర్పడొచ్చు. ఏమండి, లలితకి ఎలా ఉంది? మాట్లాడరేమిటండి? లలితకి ఎలా ఉందో చెప్పండి. ప్రస్తుతం బాగానే ఉంది. కానీ ఏమిటి? పురుడు రాలేదా? ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. పుట్టగానే బిడ్డ పోయాడు. భగవంతుడా, ఎంత ఘోరం చేశావు! ఆ పిల్ల నీకేం ద్రోహం చేసిందయ్యా? ఇంత ప్రమాదం ఎలా జరిగిందండి? లలిత మరింట్లో అడుగు పెట్టాకే నా కడుపు పండిందని నేను సంతోషపడుతుంటే ఆమెకి కడుపు కోత పెట్టావా స్వామి? ఏమండి, నేను వెంటనే లలితను చూడాలి. పదండి పోదాం. ఉండు లక్ష్మి, నేను చెప్పేది విను. ఏమిటండి? ఆపరేషన్ జరిగిన లలితకు ఇంకా స్పృహ రాలేదు. బిడ్డ పుట్టిపోయాడన్న సంగతి తెలియదు. అసలే బలహీనంగా ఉన్న లలితకి ఈ విషయం తెలిస్తే ప్రాణానికే ప్రమాదం డాక్టర్ చెప్పింది. ఏం చేయాలో నాకు అర్థం కాక. అర్థమైందండి, మీ ఉద్దేశం నాకు అర్థమైంది. పాపం తీసుకెళ్ళండి. స్పృహ రాకముందే లలిత పక్కన పడుకోబెట్టండి. ముందు మనం లలితను బ్రతికించుకోవాలి. కానీ లలిత, నీ బిడ్డ ఏదని అడిగితే ఏమని చెబుతావు లక్ష్మి? అవును, ఏం చెప్పాలి? మన బిడ్డ పుట్టగానే పోయిందని చెప్పాలి. అవే మాట్లాడండి. లలితను బ్రతికించుకోవడానికి అబద్ధం చెప్పక తప్పదు. ఈ విషయం ఎవరికి చెప్పడానికి కూడా వీల్లేదు. చెబితే ప్రమాదవశాత్తు వాళ్ళు లలిత దగ్గర నోరు జారే ప్రమాదం ఉంది. ఎన్ని రోజులు ఇలా అబద్ధం చెప్పగలవండి? లలిత ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు అబద్ధం చెప్పాలి. అది నెలలైనా పట్టొచ్చు, సంవత్సరాలైనా కావచ్చు. అంటే నా బిడ్డను ఆమెకిచ్చి పురిట్లోనే బిడ్డను కోల్పోయిన నిర్భాగ్యురాలిలా లోకం దృష్టిలో నేను నిలబడిపోవాలి, అంతేగా? ఎందుకు లక్ష్మి బాధపడతావు? మన బిడ్డ మన కళ్ళ ముందే ఉంటుంది. నా బాధ మీకు అర్థం కాదండి. లోకులంతా నన్ను గొడ్రాలన్నారు. నా నీడ పడితేనే పచ్చని చెట్టు కూడా నాశనం అవుతుందన్నారు. నా చేత్తో అమృతం పెట్టిన విషం అవుతుందన్నారు. వాళ్ళందరి నోళ్లు మోయించడానికి భగవంతుడు నన్ను తల్లిని చేశాడు.
నేను గొడ్రాలిని కాదని ఇవాళ నేను నా కన్న బిడ్డను ఎత్తుకొని వాళ్ళ కళ్ళ ముందుకు వెళ్లే సమయంలో పుట్టగానే మన బిడ్డ పోయాడని మీరు నా చేత చెప్పించాలని చూస్తున్నారు. బిడ్డని కని కూడా అందరి చేత నన్ను గొడ్రాలనిపించాలని చూస్తున్నారు. దళితుని బ్రతికించుకోవడం కోసం నా బిడ్డనివ్వడానికి నాకే అభ్యంతరం లేదండి. కానీ బిడ్డ పుట్టిపోయిందంటే లోకుల చేత నేను ఎదుర్కొనే అవమానాలు తలుచుకుంటే భయం వేస్తుంది. నావి పాపిష్టి చేతులని లోక నిర్ధారణ చేస్తుందండి. ఈటెల్లాంటి మాటలతో గుండెని తోట్లు పొడి చేస్తుంది. లక్ష్మి, ఒకవైపు లలిత చావు బతుకుల మధ్య సతమతం అవుతుంటే నువ్వు ఇక్కడ లోకులేదో అనుకుంటారని ఆలోచిస్తూ కూర్చుంటావా? సిగ్గు విడిచి చెప్తున్నాను. నన్ను వాళ్ళు గొడ్రాలని హేళన చేసినా నేను బాధపడలేదు. కానీ నేను తల్లిని కాకపోవడానికి మీ అసమర్థతే కారణమని చెవులు కొరుక్కుంటుంటే నేను భరించలేకపోయానండి. భరించలేకపోయాను. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, నే తండ్రినయ్యా అన్నయ్య. లలితకు ఆడపిల్ల పుట్టింది. చూడన్నయ్య చూడు. పాప చాలా బాగుందిరా. కంగ్రాచులేషన్స్ లలిత. అమ్మ పులుసు, నా పై ప్రాణాలు పైన పోతున్నాయి. ఇంకొక మెట్టు కూడా ఎక్కలేను. నా వల్ల కాదు బాబు, నా వల్ల కాదు. అయ్యయ్యో, అవేం మాటలండి. భక్తితో మెట్లన్నీ ఎక్కితే మన మొక్కిన ముక్కులన్నీ తీరుతాయట. మన అమ్మాయికి పండంటి బిడ్డ, ఆ దిక్కుమాలిన లక్ష్మికి బండారాయి పుట్టాలని మొక్కోండి. లేవండి, ఇంకెన్ని 500 మెట్లేగా. ఏ జన్మలో చేసిన పుణ్యం ఈ రూపాయలు తీర్చుకుంటున్నాను. పులుసు, ఆ డాబా 399. మరే అది 499. అదిగో 500. అయ్యో. స్వామి, నాకు లెక్కలు సరిగ్గా రావు, క్షమించాలి. పద పదండి. లలిత, నువ్వు ఈ కాలం తల్లుల్లా అందం చెడిపోతుందనా బిడ్డకు బాటిల్ పాలు పడుతున్నావు? తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యం అని నీకు తెలియదా? దేవుడు నాకు అదృష్టం లేకుండా చేశాడు విజయ్. బలహీనంగా ఉన్నందువల్ల పాలు పడలేదు. సారీ లలిత, ఈ విషయం తెలియక నిన్ను అపార్థం చేసుకున్నాను. ఈ విషయంలో అక్క చాలా అదృష్టవంతురాలు. బిడ్డ దూరమైనా మాతృత్వం దూరం కాలేదు. బిడ్డను తన దగ్గర తీసుకుంటే ప్రేమతో పాటు పాలు వెలుపుకుతాయి. ఎన్నుండి ఏం లాభం? ఆమె నుంచి బిడ్డను దూరం చేశాడా దేవుడు? అదే ఆమె దురదృష్టం. పాపను పట్టుకో, అక్క అన్నం తిందో లేదో చూసొస్తాను. చిచి చిచి. ఊరుకోమ్మా. పాపనిటివో. ఎక్కడికి? చరిత, ఏంటక్కా? అదేమిటమ్మా, పాపని ఇక్కడ వదిలేసి వెళ్తున్నావెందుకు? అబ్బా, దీన్ని ఎత్తుకుని నడు లాగేస్తుంది, కాళ్ళు చేతులు పీకేస్తున్నాయి. కిందకు దించితే చాలు ఏడుస్తుంది. ఇది చేస్తున్న అల్లరి ఇంత అంతా కాదు, నేను భరించలేను. దీన్ని నీ దగ్గర పడుకోబెట్టి కాస్త చూసుకోవా? అర్ధరాత్రి లేచి పాప పాల కోసం ఏడుస్తుందేమో. ఏడిస్తే ఏడని, నా వల్ల కాదు. నాకు అసలే ఒంట్లో నీరసంగా ఉంటుంది. ఇది నా ప్రాణాలు తోడేస్తుంది. చచ్చా, అవే మాటలమ్మా. పాపని నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో.
కనపడతా చారి మైకంలో ఆ పాట ఆపు. ఏ అడ్డు లేకుండా నీ భర్తతో నువ్వు గడపటానికి పాప బాధ్యత వదిలి మీద పడేసి వస్తావా? అయ్యో కోపలు కూడా ఎంత ముద్దస్తున్నావు. మహందుడు ఎలా ఉందో? బిడ్డకి తండ్రి అయ్యా కూడా నువ్వు ఇంకా పసిబిడ్డవే విజయ్. సర్లే. అవును విజయ్, ఎన్నో ఏళ్ల తర్వాత అక్క తల్లయింది. దేవుడు ఆనందాన్ని దక్కకుండా చేశాడు. ఆమె ఎంత బాధపడుతుందో తెలుసా? అందుకే పాపను అక్క దగ్గర ఉంచాను. ఓహో అందుకా? లలిత ఇలారా. నిన్నే పడక గదిలో తహతహలాడేవో నా మొగుడా, నేను దొరకడం లేదని అడిగితివా? 1 2 3